హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈవినింగ్ రెడీ అయ్యాను అమ్మవారికి కుంకుమార్చన చేయడానికి. వెళ్దామని చూస్తే ఫుల్గా వర్షం పడుతుంది. ఎలా అయినా వెళ్ళాలి అనే సంకల్పంతో బయలుదేరి వెళ్ళాను. చూస్తే అప్పటికే చాలామంది వచ్చి కూర్చుని ఉన్నారు. పంతులు గారు గోత్రనామాలు చదివి పూజను స్టార్ట్ చేశారు. చాలా బాగా చేపించారు. నేనైతే అమ్మవారిని దర్శించుకున్నాను. మీరు కూడా దర్శించుకోవాలని అమ్మవారి పిక్స్ని, వీడియోస్ని తీసుకున్నాను. అదే మీకు షేర్ చేశాను. అలాగే మీరు కూడా నా వీడియోని చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంకుమార్చన అయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చి అలాగే గుమ్మడికాయతో దిష్టి కూడా తీశారు. ఆ వీడియోస్ని తీశాను, బట్ బై మిస్టేక్గా డిలీట్ చేసేసాను. లాస్ట్లో శాకాంబరి దేవి ఒక్క ప్రసాదాన్ని అందరికీ పంచారు. అంటే వివిధ రకములైన కూరగాయలను కలిపి అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టారు. దాన్నే మా అందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు. కుంకుమ పూజ సంపూర్ణమైంది. లాస్ట్లో వర్షం కూడా తగ్గింది. నేను ఇంటికి వెళ్ళాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.